నమస్కారం. సిరి ఎంటర్టైన్మెంట్ ఛానల్కి స్వాగతం. యోగాభిసారిక పరిణయం ఎపిసోడ్ 6. స్టోరీలోకి వెళ్ళే ముందు చిన్న రిక్వెస్ట్. ఈ స్టోరీ కనుక మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి నన్ను ఎంకరేజ్ చేయండి. మీ అభిప్రాయాన్ని కమెంట్ చేసి చెప్పండి. ఇంకా ఏమాత్రమూ ఆలస్యం చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం. ముందు వెనక చూసుకోకుండా పరిగెడుతున్న అభికి మహిదర్ ఎదురు వచ్చాడు. వెనక్కి చూసి పరిగెడుతున్న అభి అతనిని గుద్దుకుని కింద పడిపోయిన తన ఫోన్ తీసుకుని కంగారు పడుతూనే వెనక్కి చూస్తోంది. తనని అంత దగ్గరగా ఉన్న అభిని ఒక్కసారిగా హత్తుకోవాలని, తన నుంచి వచ్చే పరిమళాన్ని ఆస్వాదించాలని మనసు తొందర పెడుతున్నా తనని తాను కంట్రోల్ చేసుకుంటూ హాయ్ బ్యూటీ అన్నాడు మహిదర్. హాయ్ సార్ అని మహిదర్ ఫేస్ వైపు చూసి వైవిధ్య చెప్పిందంతా గుర్తుకు వచ్చి రాని నవ్వు ఒకటి నవ్వి పక్క నుంచి తప్పుకుని వెళ్ళడానికి చూస్తోంది అభి. హేయ్, సీనియర్స్ మాట్లాడుతుంటే సమాధానం చెప్పాలని తెలియదా అంటూ వెళ్తున్న అభి చెయ్యి పట్టుకున్నాడు మహిదర్. తెలుసు తెలుసు అని నవ్వుతూనే మహి చెయ్యి చిన్నగా తీసేసింది అభి. నువ్వు జూనియర్ కదా, మీ క్లాసెస్ అటు ఉన్నాయి, ఇది సీనియర్ వార్డ్, ఇటువైపు ఎందుకు వచ్చావు? నా కోసమేనా అంటూ తన వైపు అడుగులు వేస్తున్నాడు మహిదర్. ఆహా లేదు, మీకోసం నేను ఎందుకు వస్తాను, మా అక్క కోసం వచ్చాను, కనిపించలేదు, వెళ్ళిపోతున్నాను. ఏయ్, నేను నీతో మాట్లాడాలని అనుకుంటున్నానని నీకు తెలుసు కదా, తప్పించుకోవడానికి తెగ ట్రై చేస్తున్నావేంటి అడిగాడు మహిదర్. సార్ ఏంటి మీరు, నేను మీ జూనియర్ని, నాతో మీకు మాటలు ఏముంటాయి, నేను కొత్తగా జాయిన్ అయ్యాను, ప్లీజ్ నన్ను వదిలేయండి, వెళ్ళిపోతాను. మహిదర్ తన వైపు చూస్తున్న చూపులకు భయపడుతూ అంది అభి. మార్నింగ్ అంత సీరియస్గా మాట్లాడావు, చాలా హాటుగా సమాధానం ఇచ్చావు, ఇప్పుడేంటి నన్ను చూస్తే భయపడుతున్నావు? కాలేజ్లో నా గురించి ఎంక్వైరీ చేశావా? హలో, అసలు మీరెవరు? మీ గురించి నేనెందుకు ఎంక్వైరీ చేస్తాను? అడ్డు తప్పుకోండి, వెళ్ళిపోతాను. నా ఫ్రెండ్స్ అక్కడ నా కోసం వెయిట్ చేస్తూ ఉంటారు. మహిదర్ని దాటి ముందుకు వెళ్ళడానికి ట్రై చేస్తోంది అభి. కానీ మహిదర్ అభిని ఎటూ కదలనివ్వకుండా తన దారికి అడ్డుగా వస్తూ, నేను కూడా నీకు మంచి కంపెనీ ఇస్తాను, సరదాగా బయటికి వెళ్దాం, వస్తావా? అభిని కింద నుంచి పై వరకు చూస్తూ చేతితో గెడ్డంపై రాసుకుంటూ వల్గర్గా నవ్వుతూ అడుగుతున్నాడు మహి. ఎందుకు? నేనెందుకు రావాలి? రాను అంటూ పక్క నుంచి తప్పుకుని వెళ్ళడానికి చూస్తోంది అభి. ఏయ్ ఆగు, ఆగమంటే వెళ్ళిపోతానంటావేంటి? నేను నీకు సూపర్ సీనియర్, రమ్మంటే రావాలమ్మా, ఎందుకు ఏమిటి అని క్వశ్చన్స్ అడగకూడదు. ప్లీజ్ నన్ను వెళ్ళిపోనివ్వండి, అడ్డులేండి అంటూ పక్కకు తప్పుకుని వెళ్తున్న అభి మెడలో ఉన్న మఫ్లర్ని గట్టిగా పట్టుకుని లాగాడు మహి. వదలండి గింజుకుంటోంది అభి. ఏయ్, పిలుస్తుంటే పోతున్నావేంటే? సీనియర్స్ అంటే రెస్పెక్ట్ లేదా నీకు? హలో, ఎక్స్క్యూజ్ మీ, సీనియర్స్ అయితే మాత్రం ఏంటే అని పిలుస్తారా? మైండ్ యువర్ వర్డ్స్ సీరియస్గా అంది అభి. రెస్పెక్ట్? నేను నీకు రెస్పెక్ట్ ఇవ్వాలా? సరే, రెస్పెక్ట్ ఇవ్వాలి అంటే నాకు నువ్వు నచ్చాలి కదా, నచ్చితేనే కదా రెస్పెక్ట్ ఇవ్వగలను. నాకు నచ్చేలాగా ఏదైనా చేసి వెళ్ళు, రెస్పెక్ట్ ఇస్తాను. ఏంటి, ఏం మాట్లాడుతున్నారు మీరు? మీకేమైనా పిచ్చా? అవును, పిచ్చే. అందమైన అమ్మాయిలంటే నాకు పిచ్చి. నీలాంటి అమ్మాయిని నేను ఇప్పటి వరకు చూడలేదు. సో ఈరోజు నుంచి నువ్వంటే నాకు పిచ్చి అన్నాడు మహి. ఓయ్, ఏంటయ్యా నువ్వు, ఏం మాట్లాడుతున్నావు? నా మఫ్లర్ నాకు ఇచ్చేసేయ్, నేను వెళ్ళిపోతాను అంటూ మహి చేతుల్లో మఫ్లర్ లాక్కోవడానికి తెగ ట్రై చేస్తోంది అభి. అరే, ఇస్తాను, నాకు కావాల్సింది నాకు ఇచ్చి నీకు కావాల్సింది నువ్వు తీసుకుని వెళ్ళిపో అన్నాడు మహి. మహిదర్ మఫ్లర్ని తన చేతి చుట్టూ చుట్టుకోవడం చూసి, ఒరేయ్, అది మా అమ్మ నాకు 3 నెలలు బ్రతిమలాడుకుంటే కొనిపెట్టింది, మట్టి చేసేస్తున్నావు, ఇంటికి వెళ్తే మా అమ్మ చంపేస్తుంది, దొంగ సచినోడా తిట్టింది అభి. నన్ను తిట్టే అంత గట్స్ ఉన్నాయి నీకు, అందుకే నువ్వు నాకు తెగ నచ్చేశావు అంటూ అభిని ఒక్కసారిగా దగ్గరికి లాక్కుంటూ
అభి గింజుకుంటున్నా వదలకుండా దగ్గరికి వస్తుంటే మహిదర్ గ్యాంగ్లో వాళ్ళందరూ క్లాప్స్ కొడుతూ విజిల్స్ వేస్తూ గోల గోల చేస్తున్నారు. అభికి భయం వేస్తోంది. వాళ్ళందరి ప్రవర్తన చూస్తూ వదులు వదులు గింజుకుంటోంది. మహిదర్ తనని మరింత దగ్గరికి లాక్కుంటూ ముద్దు పెట్టడానికి చాలా చాలా దగ్గరగా వచ్చేస్తుంటే మహిదర్ ఊహించని విధంగా అక్కడికి వచ్చిన యోగేష్ అదంతా చూస్తూ స్పీడ్గా ముందుకు వచ్చి ఒక్క గుద్దుతో యోగేష్ మొహాన్ని పగలగొట్టాడు. ఆ దెబ్బకి మహి వెళ్ళి అవతల పడ్డాడు. అతని చేతుల్లో ఉన్న అభి కూడా కింద పడింది. మహిదర్ కోపంగా లేచి అంతే స్పీడ్గా యోగేష్ మీద కలబడ్డాడు. ఇద్దరూ ఒక రేంజ్లో ఒకరిని ఒకరు కొట్టుకుంటున్నారు. యోగేష్ గ్యాంగ్ మొత్తం మహిదర్ గ్యాంగ్తో ఫైట్ చేస్తోంది. బెంచీలు కుర్చీలు చేతికి అందినవి అందినట్టు విరగ్గొట్టేస్తున్నారు. ఇదంతా చూసి అభికి ఒళ్ళంతా చెమటలు పట్టేశాయి. భయం వేస్తోంది. ఎటు చూసినా ఎవరో ఒకరు కొట్టుకుంటూనే ఉన్నారు. బాబోయ్, ఏం జరుగుతోంది ఇక్కడ? ఇంత పెద్ద గొడవ ఎందుకు అనుకుంటూ ఆశ్చర్యంగా అలాగే చూస్తోంది అభి. కాలేజ్ స్టూడెంట్స్ అందరూ చుట్టుమూగారు. వాళ్ళ మధ్యలోకి వెళ్ళే ధైర్యం ఎవరికీ లేదు. ఇద్దరు సై అంటే సై అన్నట్టు కొట్టుకుంటున్నారు. వైవిద్య అక్కడికి వచ్చింది. జరిగిందంతా తెలుసుకుని అభి చెయ్యి పట్టుకుని బయటికి తీసుకువచ్చేసింది. ఈడియట్, చెప్పాను కదా నీకు, వాడి జోలు వెళ్ళొద్దని. చంపేయాలి నిన్ను. వాడితో నీకేంటి? కోపంగా ఉంది వైవిద్య. అభిని తీసుకువచ్చి క్యాంటీన్లో కూర్చోపెట్టి మాట్లాడుతోంది. యహే, నేనేం చెయ్యలేదే, వాడే. నాకు తెలుసు, మనం ఏమీ చేయక్కల్లా. వాడు అలాగే ఉంటాడు. నువ్వే తప్పించుకొని తిరగాలి. ఈ కాలేజీలో మిగతా ఆడపిల్లలందరూ ఎలా ఉంటున్నారు? నీకెందుకు ఈ హైపర్ యాక్టివిటీ? అక్క, నేనేం చేశాను? నీకోసం అక్కడికి వచ్చాను, నువ్వు కనిపించలేదు. తిరిగి తిరిగి వచ్చేస్తుంటే వాడే పిచ్చి పిచ్చిగా మాట్లాడాడు. అభి, నీకు చెప్తే అర్థం కాదా? వాడు రౌడీనే. రౌడీలాగానే ఉంటాడు. నీకు తెలియకుండానే నువ్వు వాళ్ళని అట్రాక్ట్ చేస్తున్నావు. అమ్మా నాన్నతో నేను ఇంటికి రాగానే మాట్లాడతాను. నువ్వు వేరే కాలేజీలో జాయిన్ అవ్వు. నువ్వు జాయిన్ అయిన ఫస్ట్ రోజే ఇలా ఉంది అంటే తర్వాత ఏం గొడవలు వస్తాయో ఏమో. ఆహా, నేను మారను. నేను ఇదే కాలేజీలో ఉంటానక్క. వాళ్ళెవరో గొడవ పడితే నా తప్ప? నేను అసలు వాడిని ఏమీ చేయలేదు. వాడే వచ్చి గొడవ పడ్డాడు. తప్పు చెయ్యని వాళ్ళకి పనిష్మెంట్ ఇస్తావా? ప్లీజ్ అక్క, నీకు దండం పెడతాను. నేను ఇదే కాలేజీలో ఉంటానక్క. అమ్మా నాన్నకు చెప్పకు ప్లీజ్, రిక్వెస్ట్గా అడుగుతోంది అభి. నీకు తెలియదు అభి, మహిదర్ 5 నిమిషాలు మాట్లాడితే చాలు ప్రతి అమ్మాయి తనతో వెళ్ళిపోతుంది. నేను కాలేజీలో అయినప్పటి నుంచి చూస్తున్నాను. అతనిని ఎవ్వరూ ఎదిరించలేదు. ఫస్ట్ టైం సమీరా ఎదిరించింది, తర్వాత నువ్వే. వాడు రమ్మనాలి గాని 5 నిమిషాల్లో ఎవ్వరైనా అతనితో వెళ్ళిపోతారు. ఫస్ట్ టైం ఎదిరించిన సమీరా ఈ లోకంలో లేదు. జరిగిందంతా నీకు చెప్పాను కదా నేను. ఇప్పుడు నీకేమవుతుందా అని అనుక్షణం భయపడుతూ కూర్చోమంటావా? వద్దు, నా మాట విను. ఏదైనా లేడీస్ కాలేజీలో జాయిన్ అవుదువు కానీ, ఇది సేఫ్ కదూ? చాలా సీరియస్గా నచ్చ చెప్తోంది వైవిద్య. నీ అంకమ్మ, ఇది అన్యాయం. నేను మాత్రం లేడీస్ హాస్టల్లో చదువుకోవాలా? నేను చచ్చినా వెళ్ళను. అయినా వాడు నన్నేం చేస్తాడు? నేనేమి సమీరాలాగా అమాయకురాలిని కాదు. కావాలంటే చూడు, నా బ్యాగ్లో పెప్పర్ స్ప్రే, చాక్ అన్నీ ఉన్నాయి. తీసి చూపించింది అభి. అబ్బో, చాలా వెపన్స్ పెట్టుకున్నావే. ఈ పెప్పర్ స్ప్రే కొట్టి ఈ చాకుతో వాడిని పొడిచి చంపేస్తావా? ఏమో, చంపేస్తానేమో. నా జోలికి వస్తే చంపేస్తాను అంటున్న అభి ఫేస్ చూసి వైవిద్యకు నవ్వొస్తోంది. అభి, నువ్వు చిన్నపిల్లవి, అందుకే ఇలా మాట్లాడుతున్నావు. నీకు తెలియదు. నేను చూసుకుంటాను నీ సంగతి, సరేనా? నువ్వు తిన్నగా నీ స్టడీ రూమ్కి వెళ్ళిపో. పైన జరుగుతున్న గొడవ చూసావా, ఎలా కొట్టుకుంటున్నారో? కాసేపట్లో పోలీసులు వస్తారు. అప్పటి వరకు ఆ గొడవ అలా జరుగుతూనే ఉంటుంది. అమ్మో, పోలీసులు వస్తారా? ఆశ్చర్యంగా అంది అభి. హా, వస్తారు మరి. ఇది కాలేజ్ కదా, పైగా ఎలక్షన్ టైం. 2 వర్గాలకు మధ్య జరిగే గొడవ కదా, అంత తేలిగ్గా ఏమీ సాల్వ్ కావు. ఇద్దరూ ఈగో ప్రాబ్లం ఉన్నవాళ్లే. వాళ్ళల్లో వాళ్ళే కొట్టుకు చస్తారు. నువ్వు మాత్రం మళ్ళీ వాళ్ళ మధ్యకి వెళ్ళకు. ఐ థింక్
వాళ్ళు నీ పేరు తీసుకురారు. యోగేష్ దూకుడు స్వభావం ఉన్నప్పటికీ లేడీస్కి రెస్పెక్ట్ ఇస్తాడు కాబట్టి నీకు అతని నుంచి ప్రాబ్లం ఉండదు. ఎవరి గురించి మాట్లాడుతున్నావు? ఆ తాడి చెట్టు గురించా? అంది అభి. తాడి చెట్టు ఎవరే? నిక్నేమ్స్ పెడుతున్నావా నువ్వు? సీనియర్స్కి ఈ విషయం తెలిస్తే నిన్ను మామూలుగా ఆడుకోరు. ఇదిగో ఈ కోతి వేషాలే తగ్గించుకుంటే మంచిది. అబ్బో, వాడు లేడీస్కి రెస్పెక్ట్ ఇస్తాడంట. ఏంటి అక్క మరీ అంత బిల్డప్ ఇస్తోంది వాడి గురించి? దొంగ సచ్చినోడు. అసలు ఈ గొడవంతా వాడి వల్లే కదూ. నా వీడియో వాడి దగ్గర పెట్టుకుని నన్ను బ్లాక్మెయిల్ చేస్తున్నాడు. సాయంత్రం బయటికి వెళ్దాం, రెడీగా ఉండు అంటున్నాడు. పైగా వాడు మంచివాడని అక్క ఎందుకు సర్టిఫైడ్ చేస్తోంది? నాకేమీ అర్థం కావట్లేదు. ఒసేయ్, నేను నీతోనే మాట్లాడుతున్నాను. ఏం ఆలోచిస్తున్నావు? అంది వైవిధ్య. ఆహా ఆహా ఏమీ లేదు. ఏంటో చెప్పు. ఒసేయ్, తింగరి మాలోకంలాగా ప్రవర్తించకు. చెప్పేది సరిగ్గా విను. యోగేష్తో నీకు అంత ప్రాబ్లం ఉండదు. మహిదర్ మాటలు వాలకం చూస్తుంటే అతను నీ మీద ఇంట్రెస్ట్ చూపిస్తున్నట్టు అనిపిస్తోంది. సో అతను కూడా పోలీసుల దగ్గర నీ పేరు తీసుకురాడు. నువ్వు నీ క్లాస్ రూమ్లోకి వెళ్ళిపో. ఈ పోలీసులు, ఈ గొడవలు, ఇదంతా ఈవినింగ్ దాకా కంటిన్యూ అవుతూనే ఉంటుంది. మధ్యలో వచ్చి కనిపించావో చంపేస్తాను. క్లాస్కి వెళ్ళు అంది వైవిధ్య. అభి వెళ్తూ వెళ్తూ పైకి చూస్తోంది. పెద్ద గలాటా జరుగుతోంది అక్కడ. పెద్ద పెద్ద శబ్దాలు వస్తున్నాయి, అరుపులు వినిపిస్తున్నాయి. గోలగోలగా ఉంది. హారన్ వేసుకుంటూ పోలీస్ వ్యాన్ రానే వచ్చింది. అక్కడే నుంచుని చూస్తున్న అభిని వెళ్ళు గసిరింది వైవిధ్య. అయినా అభి అక్కడే నుంచుని పెద్ద పెద్ద కళ్ళు చేసుకుని చూస్తుంటే, అభి నా మాట వినిపించట్లేదా? ఏం చూస్తున్నావు? వెళ్ళు అని మరొకసారి గసిరింది. అభి గబగబా తన క్లాస్ రూమ్లోకి వెళ్ళిపోయింది. క్లాస్ రూమ్లో స్టూడెంట్స్ అందరూ ఇదంతా విండోలో నుంచి చూస్తూనే ఉన్నారు. వాళ్ళ మధ్య కొంచెం చోటు చేసుకుని తాను కూడా సినిమా చూస్తున్నట్టు చూస్తూ ఉండిపోయింది. ఏంటే, ఏం జరిగింది పైన? అడిగింది భాగ్య అప్పుడే క్లాస్ రూమ్కి వచ్చిన అభి వైపు చూస్తూ. ఏం చెప్పాలో అభికి అస్సలు అర్థం కాలేదు. ఏమో నాకు తెలీదు అంది అభి గోర్లు కొరుక్కుంటూ. నిజంగా తెలీదా నీకు? అడిగింది ఊర్మిళ డౌట్గా అభి వైపు చూస్తూ. ఏంటి ఆ ఫేసు? నా మీద నీకేమైనా డౌటా? నాకు నిజంగా తెలీదు. నీ మీద ఒట్టు అంది ఊర్మిళ తలపై చెయ్యి పెట్టి అభి. నీ ఎంకమ్మ, ప్రతిదానికి ఒట్టేస్తావేంటే నువ్వు అంటూ అభి చెయ్యి తీసేసింది ఊర్మిళ. లేకపోతే అడుగుతున్నావు కదా పదే పదే డౌట్గా చూస్తూ. వాళ్ళు అలా మాట్లాడుకుంటూ ఉండగానే అక్కడికి అంబులెన్స్ కూడా వచ్చింది. దెబ్బలు తగిలిన స్టూడెంట్స్ అందరినీ వెంటనే హాస్పిటల్కి తరలించారు. అయ్యా బాబోయ్, ఏమిటి ఈ గొడవ? నేనక్కడికి వెళ్ళడం వల్లే జరిగిందా? ఆహా లేదు, అసలు నా తప్పేమీ లేదు. నేను అసలు ఏం చేశాను? ఇంత గొడవకి నేనేం కారణం కాదు. బాబోయ్, అటు తిరిగి ఇటు తిరిగి నా పేరు చెప్పరు కదా. ఇప్పుడు పోలీసులు నన్ను తీసుకువెళ్ళిపోతారా ఏంటి? అమ్మో, లాకప్లో పడేస్తారా? పారిపోవడం కుదురుతుందా? సినిమాల్లో చూపించినట్టు ఆ కటకటాలు పీకేసి పారిపోవచ్చేమో. అలా పారిపోతే వెనక నుంచి షూట్ చేసి చంపేస్తారు. నేను చాలా సినిమాల్లో చూశాను. ఇలా పిచ్చి పిచ్చిగా ఆలోచిస్తూ ఏదేదో ఊహించుకుంటూ గోర్లు కొరుక్కుంటోంది అభి. కాసేపటికి యోగేష్, మహిదర్ కూడా బయటికి వచ్చారు. ఇద్దరిని కూర్చోపెట్టి కౌన్సిలింగ్ ఇస్తున్నారు పోలీసులు. ఇద్దరికి చిన్న చిన్న దెబ్బలు తగిలాయి. ఒకరిని ఒకరు కోపంగా చూసుకుంటూ కూర్చున్నారు వాళ్ళిద్దరూ. బాబోయ్, ఏంటి వీళ్ళిద్దరూ నా కోసం కొట్టుకున్నారా అని ఆలోచించగానే అభి కళ్ళల్లో చిన్న మెరుపు. హై, నా కోసమే కొట్టుకున్నారు కదా. ఫస్ట్ రోజు కాలేజీలో నేను రాగానే నా గురించి ఇంత పెద్ద ఫైట్. ఇద్దరు హ్యాండ్సమ్ అబ్బాయిలు, అందులోనూ కాలేజ్ ఎలక్షన్స్ కోసం నిలబడే ఇద్దరు ఆపోజిట్ వార్డ్స్ వాళ్ళు నా కోసం కొట్టుకున్నారు. ఓ మై గాడ్, అయ్ బాబోయ్, అంటే వాళ్ళిద్దరూ నేనంటే పడి చస్తున్నారన్నమాట అని ఆలోచిస్తూ తనలో తానే తెగ నవ్వేసుకుంటూ ఏదేదో ఇమేజినేషన్ చేసుకుంటోంది. తన వెనక నుంచి లవ్ మ్యూజిక్ వస్తున్నట్టు, తన పైన పూల వర్షం కురుస్తున్నట్టు. నవ్వుతున్న అభి వైపు భయంగా చూస్తోంది ఊర్మిళ. భాగ్య, దానిని చూడవే ఎలా నవ్వుతోందో, ఎలా మెలికలు తిరుగుతోందో.
అది కూడా ఆ దెబ్బలు తగిలిన వాళ్ళందరినీ చూసి. నాకెందుకనో దీన్ని చూస్తుంటే కొంచెం సైకోలాగా అనిపిస్తోంది. ఆ కళ్ళల్లో ఆనందం చూడు అంది ఊర్మిళ. అవును, ఏంటది నవ్వుతోంది అనుకుంటూ భాగ్య ఏదో లోకంలో విహరిస్తున్న అభి తల మీద ఒక్కటి కొట్టింది. అబ్బా, ఏంటే కొడుతున్నావు, పిచ్చా అంటూ ఈ లోకంలోకి వచ్చేసింది అభి. అదే మాకు అర్థం కావట్లేదు, నీకు పిచ్చా ఏంటే? వాళ్ళకి అన్ని దెబ్బలు తగిలి రక్తం వస్తుంటే నవ్వుతున్నావేంటే? ఆహా, అది కాదు, మీకు నేను ఒక పెద్ద సీక్రెట్ చెప్తాను. సీక్రెటా? ఏమిటది ఆత్రంగా అడిగింది భాగ్య. నాకు కూడా సీక్రెట్ చెప్పండి అంటూ ఊర్మిళ దగ్గరికి వచ్చింది. చెప్తాను, చాలా పెద్ద సీక్రెట్. మనం ముగ్గురం ఉన్నప్పుడు మాత్రమే మాట్లాడుకుందాము. ప్రస్తుతం ఏం జరుగుతుందో చూద్దాం, మాట్లాడొద్దు అంటున్న అభి ఫేస్ వైపు డౌట్గా చూస్తున్నారు ఊర్మిళ, భాగ్య. పోలీసులు యోగేష్ని, మహిధర్ని కూర్చోపెట్టి ఈ గొడవ ఇంకా పెద్దది కాకూడదని బ్రెయిన్ వాష్ చేస్తున్నారు. మా వైపు నుంచి ఏ తప్పు లేదు సార్. కళ్ళ ముందు ఒక ఆడపిల్లతో అసభ్యంగా ప్రవర్తిస్తుంటే చూడలేక కొట్టాడు అన్నాడు యోగేష్ ఫ్రెండ్ పృథ్వీ. ఆ పిల్లకి ఇష్టం కాబట్టి మా అన్న కొంచెం క్లోజ్గా బిహేవ్ చేశాడు. అయినా ఆ పిల్లకి లేని బాధ నీకెందుకురా అన్నాడు మహి ఫ్రెండ్ రాజేష్. చేసిందంతా చేసి మీ ముందే నోరు ఎలా ఎత్తుతున్నాడో చూడండి సార్. అసలు ముందు వీళ్ళని బొక్కలో తొయ్యాలి అన్నాడు పృథ్వీ. ఏయ్, ఏంట్రా వాగుతున్నావు? మాతోనే పెట్టుకుంటావా? తిన్న దెబ్బలు చాలవా? ఉక్రోషంగా అంటున్నాడు రాజేష్. పృథ్వీ, నువ్వు మాట్లాడకు, సైలెంట్గా ఉండు అన్నాడు యోగేష్. గట్టిగా అరవడంతో ఇద్దరూ సైలెంట్ అయ్యారు. మహిధర్ యోగేష్ వైపు పట్టరాని కోపంగా చూస్తున్నాడు. మహి ఎమ్మెల్యే కొడుకు కావడంతో పోలీసులు వీలైనంత నెమ్మదిగా, చూడు మహి, ఇప్పుడు మీ కాలేజీలో ఎలక్షన్స్ జరుగుతున్నాయి. ఈ టైంలో ఇలా గొడవలు పడితే ఎలక్షన్స్ రద్దవుతాయి. ఇప్పటికీ నేను 4-5 సార్లు మిమ్మల్ని హెచ్చరించాను. అయినా ఇలా గొడవలు జరుగుతూనే ఉన్నాయి. మీ లైఫ్తో పాటు మీ ఫ్రెండ్స్ లైఫ్ కూడా స్పాయిల్ అవుతుంది, గుర్తుంచుకోండి. ఇంకొకసారి ఇలా గొడవలు జరిగితే నేను స్టే ఆర్డర్ తీసుకుని మిమ్మల్ని అరెస్ట్ చేయక తప్పదు. అంతవరకు తెచ్చుకోవద్దు. మీరు కాలేజ్ స్టూడెంట్స్. ఒక్కసారి మీ పేరు మీద ఎఫ్ఐఆర్ ఫైల్ రిజిస్టర్ అయితే లైఫ్ లాంగ్ బ్లాక్ మార్క్ మీ జీవితాల మీద ఎఫెక్ట్ చూపిస్తుంది అని మహిధర్కి చెప్పి యోగేష్ వైపు చూసి, యోగేష్, నువ్వైనా కూల్గా ఉండు. మీ డాడీ పెద్ద పారిశ్రామికవేత్త, సమాజంలో పలుకుబడి కలిగిన 2 పిల్లలు. చాలామందికి రోల్ మోడల్గా ఉండకపోయినా పర్వాలేదు. ఇలా ఫ్యాక్షనిస్టులాగా గొడవలు పడద్దు, అర్థమైందా? అయినా నీ గురించి నేను పాజిటివ్గా విన్నాను. స్కూల్లో, కాలేజీలో టాపర్గా నిలిచావని తెలుసు. ఇలాంటి గొడవలు ఇంకొకసారి జరగకూడదు, సరేనా అని ఇద్దరికీ చెప్పి అక్కడ నుంచి పోలీసులు వెళ్ళిపోయారు. యోగేష్ అనుచరుడు పృథ్వీ పోలీసులు వెళ్ళగానే ఏదో మాట్లాడబోతుంటే యోగేష్ ఆపి, గొడవలు వద్దు, పద పృథ్వీ అంటూ తన గ్యాంగ్ని తీసుకుని వెళ్ళిపోయాడు. చూసావా అన్నా, జారుకుంటున్నారు పిరికి పందలు. అరే, రేపటి నుంచి చీరలు కట్టుకుండ్రా, కాలేజీలో భలే బాగుంటారు అని రెచ్చగొట్టే మాటలు మాట్లాడుతున్నాడు రాజేష్. యోగి, వాళ్ళ మాటలు వింటున్నావా? చాలా చాలా ఎక్కువ మాట్లాడుతున్నారు. నాకు బ్లడ్ మరిగిపోతోంది అన్నాడు పృథ్వీ. వద్దురా, వాళ్ళతో గొడవలు వద్దు. బురద మీద రాయి వేస్తే అది మన మీదే పడుతుంది. మూర్ఖులకు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. అందరూ బాగానే ఉంటారు. ఈ గొడవల్లోకి అనవసరంగా ఆ అమ్మాయిని లాగుతారు. పైగా ఈ గొడవ వల్ల ఈరోజు కాలేజీలో ఏ క్లాసులు జరగలేదు. ఇదిగో ఈ కార్డ్ తీసుకువెళ్ళి కొత్త ఫర్నిచర్ తీసుకువచ్చి వేయించు. అసలు కాలేజ్ ప్రాపర్టీని ముట్టుకునే అధికారం మనకి కూడా లేదు. ఏదో క్షణికావేశంలో ఫర్నిచర్ అంతా పాడు చేశాము అంటూ తన ఏటీఎం కార్డ్ పృథ్వీకి ఇచ్చాడు యోగేష్. అదేంటన్నా, నువ్వెందుకు కట్టాలి? వాడు కదా పగలగొట్టింది. చాలు పృథ్వీ, మన వాళ్ళు ఏమైనా చేతులు కట్టుకుని ఉన్నారా? వీళ్ళు కూడా పాడు చేశారు, ఇంక మాట్లాడకు. యోగేష్ వెళ్తూ వెళ్తూ కిటికీలో నుంచి తొంగి తొంగి చూస్తున్న అభి వైపు చూసి, ఒక్క నిమిషం ఆగి, ఏంటే పెద్ద పెద్ద గుడ్లేసుకుని చూస్తున్నావు? నీ వల్లే జరిగింది ఇదంతా. నీతో మాట్లాడాలి. ఈవినింగ్ కాలేజ్ అయ్యాక బయట వెయిట్ చేయి. వెళ్ళిపోయావో చంపేస్తాను. మీ ఇంటికి వస్తాను డైరెక్ట్గా అని చెప్పాడు. యోగేష్ మాటలు విని ఊర్మిళ, భాగ్య అభి వైపు చూస్తూ, ఏంటే అతను నీకు వార్నింగ్ ఇస్తున్నాడు?
నువ్వు ఈ గొడవంతా పెట్టావా ఏంటి అన్నారు భయంగా. నేనేం చేశాను? నేనేం చేయలేదు. వాళ్ళే నా కోసం కొట్టుకున్నారు. ఇద్దరూ నా వెంట పడుతున్నారు. నాకు లైన్ వేస్తున్నారు. ఆ? ఏంటి అంటున్నావు? నువ్వు జూనియర్, వాళ్ళు సూపర్ సీనియర్స్. సో వాట్? ఎక్కడైనా లవర్స్ అంటే అబ్బాయి కన్నా అమ్మాయి చిన్నగానే ఉండాలి కదా. నాలాంటి బ్యూటీ కనిపిస్తే ముందుగానే రిజర్వ్ చేసుకోవాలని ఎవరికి మాత్రం ఉండదు. చాలా స్టైల్గా ఫోర్స్ కొడుతూ అంటోంది అభి. అబ్బో అంటున్నారు ఊర్మిళ, భాగ్య. అబ్బో ఏమిటి, నేను అందంగా లేనా? అయినా ఒక అమ్మాయిని మరొక అమ్మాయి అందంగా ఉంది అని ఎప్పుడు మెచ్చుకుంటుందిలే. మీకు జలస్ నేను అందంగా ఉన్నానని, నా చుట్టూ ఈ ఇద్దరు అబ్బాయిలు తిరుగుతున్నారని తిప్పుకుంటూ వెళ్ళిపోయింది అభి. అక్కడ గుమ్మిగూడిన జనం ఒక్కొక్కరుగా ఎవరి క్లాస్ రూమ్లోకి వాళ్ళు వెళ్ళిపోయారు. రాజేష్, మహి తప్ప ఎవ్వరూ లేరు. ఏందన్నా నువ్వు ఏమీ మాట్లాడవు అంటూ మహి వైపు చూస్తూ, ఈ మధ్య నువ్వు చాలా మారిపోయావన్నా. ముఖ్యంగా ఆ యోగేష్ మన కాలేజీలో జాయిన్ అయినప్పటి నుంచి. అంతకుముందు నీ మాటకు ఎవరైనా ఎదురు చెప్పేవారా? ఎదురు చెప్పి బ్రతికేవారా? అదేమిటో, నీకెవ్వరు ఎదురు చెప్పినా తెల్లారే రక్తం కక్కుకుని మరీ సచ్చేవారు. ఎందుకలా జరిగేదో ఇప్పటికీ మిస్టరీనే. కానీ నాకు తెలుసన్నా, అలా జరగడానికి నీ బ్యాక్గ్రౌండే కదా కారణం. మీ నాన్న ఊరుకుంటాడా నీ జోలికొత్తే? ఇవన్నీ డైరెక్ట్గా చూసిన ఈ కాలేజ్ పోరగాళ్ళు ఇప్పటికీ నీ ముందు నుంచోవాలంటే గడగడలాడతారు. అట్లాంటిది ఆ పోరి సమీర మొదటిసారి నిన్ను ఎదిరించిందన్నా. ఆ 2 రోజుల్లో సచ్చిందనుకో. ఇదిగో మళ్ళీ ఈ పిల్ల. ఇవన్నీ ఎలాగైనా ఆపాలన్నా, లేకపోతే నీకు చిన్న పిల్లలు కూడా భయపడరు అన్నాడు రాజేష్. రాజేష్ మాటలు విని పట్టరాని కోపంతో అతని మెడ పట్టుకుని పైకి లేపి, ఏంట్రా వాగుతున్నావు? ఎర్రబడ్డ కళ్ళతో అంటున్న మహీని చూసి గజ గజ వణికిపోతూ మెడ చుట్టూ ఉన్న మహిదర్ చేతులను విడిపించుకోలేక తన్నుకుంటున్నాడు ఊపిరి ఆడక రాజేష్. రాజేష్ని దూరంగా విసిరికొట్టాడు మహి. మహి ఫేస్లో ఏదో పట్టరాని ఆవేశం, కోపం. నాలో శక్తి నన్ను ఎప్పుడు విడిచిపోదు, కానీ ఏదో ఆటంకం, ఏదో జరుగుతోంది. ఆ రోజు సమీర నన్ను ఎదిరించింది అంటే అందుకు కారణం ఉంది. తెలిసి తెలియకుండా మాట్లాడితే బూడిద చేసి పడేస్తాను అని వార్నింగ్ ఇచ్చి కోపంగా బయటికి వెళ్ళిపోయాడు మహి. అని దగ్గుతూ తన మెడని తడిమి తడిమి చూసుకుంటూ ఒక్క నిమిషం ఊపిరి పీల్చుకుని, ఏమైంది అన్నకి? నా మీద ఎందుకు ఇంత కోపం అనుకుంటూ చిన్నగా లేచి మహిని అనుసరించాడు రాజేష్. అన్నా, నాకు తెలియక ఏదో వాగినా, కోపం పెట్టుకోమాక. రాజేష్ చెయ్యి పట్టుకుని బలవంతంగా కారు దగ్గరికి తీసుకువెళ్ళి కారులో పడేసి కార్ తాను డ్రైవ్ చేస్తున్నాడు మహిదర్. మహి ఎంత వేగంగా డ్రైవ్ చేస్తున్నాడు అంటే ఆ ఓవర్ స్పీడ్కి యాక్సిడెంట్ అవుతుందేమోనని పై ప్రాణాలు పైనే పోతున్నాయి రాజేష్కి. ముందు ఉన్న వాహనాలను అటూ ఇటూ తప్పిస్తూ ఓవర్ స్పీడ్గా డ్రైవ్ చేస్తున్నాడు. నిర్మానుష్యమైన ప్రదేశానికి తీసుకువెళ్ళి కార్ పక్కకు ఆపి సిగరెట్ తీసి కాలుస్తూ గాల్లోకి పొగను రింగులు రింగులుగా వదులుతున్నాడు. మహిని చూస్తే రాజేష్కి భయం వేస్తోంది. ఏమీ మాట్లాడకుండా బిత్తర చూపులు చూస్తున్నాడు. అన్నా, యాడికి తీసుకువచ్చినావు? కాలేజీకి వెళ్ళిపోదాం పదా. మహి ఏమీ మాట్లాడకుండా చీకటి పడే వరకు అక్కడే ఉండిపోయాడు. నక్కలు కూస్తున్నాయి. విపరీతమైన చలిగాలి వీస్తోంది. చుట్టూరా దట్టమైన చెట్లు దయ్యాలులాగా జుట్టు విరబోసుకున్నట్లు కనిపిస్తున్నాయి. ఆ గాలి నుంచి వచ్చే రొద వినడానికి కూడా భయంకరంగా అనిపిస్తోంది రాజేష్కి. ఏం చేయాలో అర్థం కావట్లేదు. పిచ్చెక్కినట్టు అనిపిస్తోంది. మహి ఆకాశంలోకి చూస్తూ వృక్షాసనంలో నుంచుని ఏదో మంత్రం జపిస్తూ అలా ఉండిపోయాడు. చుట్టూరా చిమ్మ చీకటి. అంత రాత్రిపూట నిర్మానుష్యమైన ప్రదేశంలో ఏమాత్రం భయం లేకుండా దూరంగా ఒంటరిగా అలా ఏదో చదువుతున్న మహిదర్ని చూస్తుంటే రాజేష్కి గుండె 101 కొట్టుకోవడం మొదలయ్యింది. దడగా అనిపిస్తోంది. మహిదర్ మంత్రాలు చదువుతుంటే ఆ శబ్దానికి ప్రకృతి స్పందిస్తున్నట్టు గాలి ఇంకా వేగంగా వీస్తోంది. మనుషుల్ని సైతం
ఎత్తుకు తీసుకుపోతుందేమో అనిపిస్తోంది రాజేష్కి. కారులో కూర్చున్నాడు భయం వేసి. మహి ఆకాశంలోకి చూస్తూ గట్టిగా అరుస్తున్నాడు. అతడి కంఠధ్వనికి ఆ ప్రదేశం మొత్తం దద్దరిల్లుతోంది. రాజేష్ చెవుల్లో నుంచి ముక్కుల్లో నుంచి రక్తం. ఏం జరుగుతుందో ఏంటో ఏమీ అర్థం కావట్లేదు రాజేష్కి. తన ఎదురుకుండా ఉన్న మహి మనిషా కాదా అని వణికిపోతున్నాడు. మహి కంఠధ్వనికి ఆ ప్రదేశం మొత్తం దద్దరిల్లుతోంది. భూ ప్రకంపనలు వస్తున్నట్లు అనిపిస్తోంది. ఒక్కసారిగా ఆకాశంలో నుంచి పెద్ద శబ్దం చేస్తూ పిడుగు ఒకటి వచ్చి ఎదురుగుండా పచ్చగా ఉన్న చెట్టు మీద పడి అది బూడిద బూడిద అయిపోయింది. ఇదంతా చూస్తున్న రాజేష్ బిగుసుకుపోయి మహి వైపు చూడాలంటేనే భయపడిపోతున్నాడు. మహి దగ్ధమై బూడిద అయిపోయిన చెట్టును చూసి నవ్వుతూ, నా శక్తి నాతోనే ఉంది. నా శక్తిని నా నుంచి దూరం చేసేవాళ్ళు ఎవ్వరూ లేరు. ఇక నా శక్తికి అడ్డుపడుతున్నది ఏమిటో తెలుసుకోవాలి. ఆ పిల్ల ఎందుకు నాకు ఆకర్షింపబడట్లేదో తెలుసుకోవాలి. ఆ యోగేష్ ముందు నా శక్తులు ఎందుకు పనిచేయట్లేదు తెలుసుకుంటాను. అరుస్తున్నట్టు మాట్లాడుతూ వచ్చి కారులో కూర్చున్నాడు. రాజేష్కి ఒళ్ళంతా చెమటలు పట్టేస్తున్నాయి. అసలు వీడు మనిషా మాంత్రికుడా? ఇన్ని రోజులు పామును పక్కలో పెట్టుకుని తిరుగుతున్నానా? పాము పడగా ఎప్పటికైనా ప్రమాదమే. వీడి చేతుల్లో చస్తానేమో. భయపడుతున్నాడు రాజేష్. చస్తావు, తప్పక చస్తావు, కానీ ఇప్పుడు కాదు అని నవ్వుతున్న మహిధర్ని చూసి నోట మాట రాకుండా శిలలాగా బిగుసుకుపోయాడు రాజేష్. మహి ప్రవర్తన చూసి ఒళ్ళంతా చెమటలు పట్టేసి భయం వేస్తోంది. అసలు తను చూసింది నిజమా కల ఏమీ అర్థం కావట్లేదు. ఉన్నట్టుండి అంత గాలి ఎలా వచ్చింది? ఆ పెనుగాలిలో కొంచెం కూడా కదలకుండా వృక్షాసనంలో మహి ఎలా నుంచోగలిగాడు? అసలు మహి ఏం చేశాడు? నా ముక్కుల్లో నుంచి చెవుల్లో నుంచి రక్తం ఎందుకు వచ్చింది? వాన వస్తున్నా కూడా ప్రకృతి ముందుగా హెచ్చరిస్తుంది కదా. ఉరుములు మెరుపులు ఏమీ లేకుండా ఉన్నట్టుండి పిడుగు ఎలా పడింది? ఏమిటి? రకరకాల ప్రశ్నలు రాజేష్కి బుర్ర పనిచేయకుండా చేస్తున్నాయి. ఎక్కువగా ఆలోచించకు. వీలైనంత మర్చిపోయి నార్మల్గా ఉండు. లేకపోతే నువ్వు కూడా కీర్తిశేషుడిగా మారిపోవడానికి ఎంతో టైం పట్టదు. నవ్వుతూ కార్ బ్రేక్ వేశాడు మహిధర్. కార్ డోర్ తీసుకుని గబగబా దిగాడు రాజేష్. వెంటనే మెరుపు వేగంతో ముందుకు కదిలింది కార్. రాజేష్ మహిధర్ కారులో నుంచి దిగే వరకు ఊపిరి ఆడలేదు. గట్టిగా ఊపిరి పీల్చుకున్నాడు. కళ్ళు బైర్లు గమ్ముతున్నట్లు అనిపించి అక్కడే పడిపోయాడు. అభి, నీకేమైనా కొంచెం క్రాకా? వాళ్ళతో ఎందుకు పెట్టుకున్నావు? సీనియర్స్తో ఆటలా? పైగా ఈవినింగ్ కలవకుండా వెళ్తే మీ ఇంటికి వస్తా అంటున్నాడు యోగేష్. చూస్తుంటే నీ విషయం సీరియస్గా తీసుకున్నట్లు ఉన్నాడు అంది ఊర్మిళ. నేనేమీ వాళ్లతో పెట్టుకోలేదు, వాళ్ళే నాతో పెట్టుకున్నారు. ఒకడేమో ఈవ్ టీజింగ్ చేయడానికి ట్రై చేస్తున్నాడు, ఇంకొకడు నా వీడియో పెట్టుకుని బ్లాక్మెయిల్ చేస్తున్నాడు. ఇందులో నా తప్పేముంది? ఈవినింగ్ కలవకుండా వెళ్ళిపోతే మా ఇంటికి వస్తాడా? నిజంగా వస్తాడా? వాడికి అంత సీన్ ఉందా? అయినా వస్తే రాని, నాకేం భయం? మా అమ్మతో చెప్తాను వీడు నన్ను ఏడిపిస్తున్నాడు అని. చీపురు పట్టుకుందంటే చెలరేగిపోతుంది. పరిగెడితే పరుగుల రాని పీటీ ఉషా కూడా పనికిరాదు. మీరు ఆశ్చర్యపోతారు మా అమ్మని చూస్తే. ఏదైనా విషయం తెలుసుకోవాలంటే సిబిసిఐడి ఆఫీసర్ లాగా. నేనెప్పుడైనా అల్లరి చేసినా, స్కూల్కి వెళ్లకుండా డుమ్కి కొట్టినా పిచ్చి పిచ్చి శిక్షలు వేసి నాకు పిచ్చెక్కిస్తుంది. నేను ఆవిడ నుంచి ఎస్కేప్ అవ్వాలని ట్రై చేసినా అస్సలు సాధ్యం కాదు. నావి అబద్ధాలు అని చాలా ఈజీగా చెప్పేస్తుంది. పట్టుకుని అరగంట సేపు అవలీలగా నా వీపు వాయించేస్తుంది. ఇంక వీడొక లెక్క. మా ఇంటికి వస్తే మా అమ్మ వీడికి చంద్రమండలాన్నే చూపిస్తుంది. ఫ్రీగా గెలాక్సీ చూస్తాడులే. పదండి పోదాం అంటూ యోగేష్ మాటలు అస్సలు లెక్క చేయకుండా ఫ్రెండ్స్ని తీసుకుని వెళ్తోంది అభి. ఏమోనే, మాకు భయం వేస్తోంది. నువ్వు ఇంకా వాడిని రెచ్చగొడుతున్నావేమో. మాట్లాడి వెళ్ళిపోతే ఈ రోజుతో వదిలిపోతుంది కదా అంది భాగ్య. అసలు వాడి మాట నేనెందుకు వినాలి? ఈరోజు వింటే రోజు వినాలి. బ్లాక్మెయిల్ చేస్తూనే ఉంటాడు. వాడికి నేను ఆ ఛాన్స్ ఇవ్వకూడదు. అభి, నువ్వు మర్చిపోయావా? వాడి దగ్గర నీ వీడియో ఉంది. నువ్వు ఇలాగే వాడిని రెచ్చగొడితే
ఏ ట్విట్టర్లోనో ఫేస్బుక్లోనో యూట్యూబ్లోనో నీ వీడియో అప్లోడ్ చేస్తాడు అంది ఊర్మిళ. ఏంటే మీరు నన్ను ఇంకా భయపెడుతున్నారు? భయపెట్టడం కాదు, ఆలోచించు. ఈ ఒక్కరోజు వాడు ఎందుకు ఉండమంటున్నాడో ఉండి మాట్లాడి వచ్చేసేయి. రిక్వెస్ట్ చేసి ఆ వీడియో డిలీట్ చేసుకో ప్లీజ్. ప్రాబ్లం క్రియేట్ చేసుకోవద్దు అన్నారు ఊర్మిళ భాగ్య ఇద్దరూ నచ్చ చెప్తూ. అయితే మీరు కూడా ఉండండి, నా ఒక్కదానికి భయం. సరే, కాస్త దూరంగా ఉంటాము. వాడొస్తాడు, మాట్లాడి పంపించేసే. సరే అంటూ కాలేజ్ క్యాంపస్ బయట గార్డెన్లో బెంచ్ మీద కూర్చుంది అభి. ఎక్కడుంది ఇది? వెయిట్ చేయమని చెప్పాను కదా, వెళ్ళిపోయిందా? ఆహా, వెళ్ళదు. దాని వీడియో నా చేతుల్లో ఉందిగా, ఎక్కడికి వెళ్తుంది? ఇక్కడే ఎక్కడో ఉంటుంది. కళ్ళతోనే అంతా వెతుకుతున్నాడు. గార్డెన్లో బెంచ్ మీద కూర్చుని గోర్లు కొరుక్కుంటున్న అభిని చూశాడు. నవ్వుతూ తన దగ్గరికి వెళ్ళి, ఏంటి నా గురించి వెయిట్ చేస్తున్నావా? యోగేష్ గొంతు విని ఉలిక్కిపడింది. యోగేష్ వైపు చూస్తోంది. అతను నవ్వుతూ మాట్లాడుతుంటే దొంగ సచ్చినోడు ఎలా నవ్వుతున్నాడో. ఆ చూపు ఏంట్రా, ఆడపిల్లని ఎప్పుడు చూడనట్లు గుడ్లు పీకేస్తాన్రోయ్ అని మనసులో అనుకుంటోంది. వచ్చి రాణి నవ్వుతూ గుడ్ ఈవినింగ్ సార్ అంది. అంత రెస్పెక్ట్ ఎందుకులే, ఇన్నర్ ఫీలింగ్స్ నాకు అర్థమవుతూనే ఉన్నాయి. నీకు బాగా నోరెక్కువే, ఇష్టం వచ్చినట్టు తిడుతున్నావు. ఏం చేయాలి నిన్ను? నేను మిమ్మల్ని ఎప్పుడు తిట్టాను? కొంచెం కంగారు పడుతూ అంది అభి. అరే, నాకు వినిపిస్తున్నాయంటే నీకు అర్థం కాదా? అయినా ఏంటే అలా తిట్టేస్తున్నావు? తిట్టుకునే అంత క్లోజ్ మనం ఎప్పుడయ్యాము? చాలా చనువు ఉంటే తప్ప ఇంతలా ఎవ్వరూ తిట్టరు తెలుసా? అంటే నువ్వు నాతో క్లోజ్నెస్ ఫీల్ అవుతున్నావా? అభికి చాలా దగ్గరగా కూర్చుని అడుగుతున్నాడు. చిచిచి, ఏం మాట్లాడుతున్నావు? నేనేమీ అలా అనుకోవట్లేదు. దూరంగా జరిగి కూర్చుంది. మరెందుకే తిడుతున్నావు? ఇదెక్కడి గోలయ్యా బాబు, నేనెప్పుడు తిట్టాను? నోరే తెరవలేదు కదా. దొంగ సచ్చినోడా, ఆడపిల్లని ఎప్పుడూ చూడలేదా? గుడ్లు పీకేస్తాన్రా. ఇలా నీలో నువ్వు తిట్టుకోవట్లేదా? యోగేష్ మాటలు విని ఆశ్చర్యంతో అలాగే ఉండిపోయింది అభి. అయ్య బాబోయ్, వీడు నా మనసులో మాటలు చెప్పేస్తున్నాడు. అయితే వీడి గురించి ఇన్నర్గా కూడా మాట్లాడకూడదు. హౌ ఈజ్ ఇట్ పాసిబుల్? అన్బిలీవబుల్ అనుకుంటూ అలాగే ఉండిపోయింది. అవును, నీ మనసులో మాటలు నాకు వినిపిస్తున్నాయి. ఇది చెప్పడానికి వినడానికి చాలా ఆశ్చర్యంగా అనిపిస్తోంది, కానీ ఇదే నిజం. అందుకనే నీతో మాట్లాడదామని ఉండమన్నాను. అమ్మో, నిజంగా వినిపిస్తున్నాయా? వినిపిస్తున్నాయి, అదే కదా చెప్తున్నాను. అయితే నేనిప్పుడు ఏమనుకున్నానో చెప్పు చూద్దా. వీడు అన్నీ అబద్ధాలు చెప్తున్నాడు. ఏదో ట్రిక్స్ ప్లే చేస్తున్నాడు. వీడు కావాలని నన్ను ఇంప్రెస్ చేయడానికి చూస్తున్నాడు. ఇప్పుడు నేను మనసులో ఏమనుకున్నానో చెప్పు చూద్దా. చూడు, నేను అబద్ధాలు ఆడట్లేదు. ట్రిక్స్ ప్లే చేయాల్సిన అవసరం నాకు అంతకంటే లేదు. నీకు లైన్ వెయ్యాలన్న ఉద్దేశం నాకు లేదు. నీకు ఇంట్రెస్ట్ ఉంటే చెప్పు, ట్రై చేస్తా. యోగేష్ మాటలకు స్టన్ అయిపోయింది అభి. అంటే నీకు అందరి మనసులో మాటలు వినిపిస్తాయా? అంత లేదు. ఇలా జరగడం ఇదే ఫస్ట్ టైం. నీ మాటలు మాత్రమే నాకు వినిపిస్తున్నాయి. అమ్మో, ఎందుకని అలాగా? ఏమో, నాకు తెలియదు. కానీ ఈ విషయం ఎవరికీ చెప్పద్దు. ఎందుకు చెప్పకూడదు? ఈ విషయం బయట తెలిస్తే నువ్వు నేను పాపులర్ అయిపోతాము. ఒక రేంజ్లో ఉండొచ్చు. ఈ అవకాశాన్ని యూజ్ చేసుకోవచ్చు. ఏయ్ మెంటల్, ఇలా ఎందుకు జరుగుతోందో ముందు మనం తెలుసుకోవాలి. దీని వెనకాల ఖచ్చితంగా ఏదో రీజన్ ఉంటుంది. నువ్వు పిచ్చి పిచ్చి వేషాలు వేసి ఈ విషయం అందరికీ చెప్పి నీ రేంజ్ పెంచుకోవాలనుకుంటే అందరూ నిన్ను పిచ్చిదాన్ని చూసినట్టు చూస్తారు. నేను కూడా నీకేమైనా పిచ్చా? మనసులో మాటలు వినిపించడమేమిటి అంటూ నలుగురిలో నిన్ను తిడతాను తప్ప సపోర్ట్ చేయను. సో నువ్వు అలాంటివేమీ చేయకు. రేపొకసారి నువ్వు నాతో రాగలిగితే ద గ్రేట్ ఫేమస్ సైంటిస్ట్ శామ్రాయ్ దగ్గరికి వెళ్దాం. ఇలాంటి అంతు చిక్కని సమస్యలు ఎన్నిటికో ఆయన పరిష్కారం చూపించారు. కావాలంటే నేను మీ పేరెంట్స్తో వచ్చి మాట్లాడతాను. అసలు ఏం మాట్లాడుతున్నావయ్యా నువ్వు? సైంటిస్ట్ దగ్గరికి వెళ్తే ఈ ప్రాబ్లంకి సొల్యూషన్ దొరుకుతుందా? అసలు ఈ మనసులో మాటలు వినిపించడం కాన్సెప్ట్ ఏమిటో నాకు అర్థం కావట్లేదు. అలా ఎలా వినిపిస్తాయి? అభి,
ఇప్పుడు మనల్ని ఎవరైనా అదే పనిగా చూస్తున్నారంటే వాళ్ళ చూపులు, వాళ్ళ యాటిట్యూడ్ని బట్టి వాళ్ళు మనల్ని నెగిటివ్గా చూస్తున్నారో పాజిటివ్గా చూస్తున్నారో మనకి తెలుస్తుంది కదా. కొంచెం ఆలోచించి "ఉమ్" అంది అభి. ఒక్కొక్కసారి మనకి ప్రమాదం జరగబోతున్నట్లు మనకి ముందుగానే అనిపిస్తుంది. సిక్స్త్ సెన్స్ అంటారు, తెలుసా నీకు? "ఊ" అంది అభి. అలాంటి సిక్స్త్ సెన్స్ మించిన ఏదో శక్తి నీకు నాకు మధ్య రిఫ్లెక్షన్ అవుతోంది. మిర్రర్లో లైటింగ్ పడి రిఫ్లెక్షన్ అయినట్టు నీ మనసులో మాటలు నాకు చేరుతున్నాయి. ఇది నమ్మడానికి చాలా ఆశ్చర్యంగా ఉన్నా ఇలాంటి నమ్మశక్యం కాని విషయాల వెనక ఏదో అంతు చిక్కని ఆన్సర్ ఉంటుంది. ప్లీజ్ ట్రస్ట్ మీ. అలాగే నేను నిన్ను చూసినప్పుడు మాత్రమే నాకు నీ మనసులో మాటలు వినిపిస్తున్నాయి. నువ్వు నాకు దూరంగా ఉంటే తెలియట్లేదు. మనకి తెలియకుండానే మన మధ్య ఏవో రేసెస్ పాస్ అవుతున్నాయి. అవి పాజిటివ్ వైబ్రేషన్స్ నాకు తెలుస్తున్నాయి. నన్ను నమ్ము. నేనింత ఖచ్చితంగా చెప్తున్నానంటే ఐఆమ్ ఆల్సో స్టడీ ఇన్ సైన్స్, సైంటిస్ట్ ఆఫ్ హ్యూమన్ ఆర్గన్లో డిప్లొమా కంప్లీట్ చేస్తున్నాను. ఓయ్, నువ్వు చెప్పేదంతా నిజమా? నువ్వు నిజంగా సైన్స్ స్టూడెంట్ అయితే ఇది ఇంజనీరింగ్ కాలేజ్ అయ్యా. నువ్వు ఇక్కడ ఎందుకున్నావు? మా చెవిలో ఏమైనా పువ్వులు కనిపిస్తున్నాయా? ఇలాంటివన్నీ చెప్పి నన్ను ఎక్కడికో తీసుకువెళ్ళిపోదాం అనుకుంటున్నావా? నా గురించి నీకు తెలియదు. నా వీడియో దగ్గర పెట్టుకుని బ్లాక్మెయిల్ చేద్దామనుకుంటున్నావేమో. నేను అస్సలు భయపడను. తడబడుతూ అనుమానంగా యోగేష్ వైపు చూస్తూ అంది అభి. అభి, నిజమే, ఇది ఇంజనీరింగ్ కాలేజ్, నాకు తెలుసు. సైంటిస్ట్ అయినవాడు ఇంజనీరింగ్ అవ్వకూడదా? ఒక జీవితంలో ఒక్కటి మాత్రమే అవ్వాలా? చదువుకోగలిగే శక్తి ఉన్నప్పుడు, ఏదైనా త్వరగా వస్తున్నప్పుడు ఎన్నైనా త్వరగా నేర్చుకోవచ్చు కదా. ఏంటి? నమ్మలేనట్లు చూస్తోంది అభి. నువ్వు నమ్మలేకపోవచ్చు. కావాలంటే నువ్వు మా ఇంటికి రా, నీకు తెలుస్తుంది. నేను చాలా చిన్న ఏజ్లో ఉన్నప్పుడే 10th క్లాస్ కంప్లీట్ చేశాను. కాలేజ్ ఏజ్ వచ్చేపాటికి సైంటిస్ట్ అయిపోయాను. హ్యూమన్ సైకాలజీలో టాపర్ని. అయినా సాటిస్ఫాక్షన్ లేక ఇంకా ఏదో చదువుకోవాలి అని అమెరికా వెళ్ళాను. అక్కడ సైంటిస్ట్ ఆఫ్ హ్యూమన్ ఆర్గన్స్ మీద రీసెర్చ్ చేశాను. నా పేరు మీద చాలా రికార్డ్స్ వచ్చాయి. చిన్న వయసులోనే సైంటిస్ట్ అయినందుకు ఎంతోమంది మెచ్చుకున్నారు. ఇదంతా కేవలం 20 years వచ్చేసరికి కంప్లీట్ అయిపోయింది. ఇంకా టైం ఉంది, వయసు ఉంది, చదువుకోవాలన్న ఆసక్తి ఉంది. ఇండియా వచ్చేసాను. ఇక్కడ ఏ ఇంజనీరింగ్ కాలేజీలో జాయిన్ అయ్యాను. ఇప్పుడు నేను ఫైనల్ ఇయర్. బట్ నా వయసు 21 years. ఇప్పుడు ఈ కాలేజీలో నేను యూత్ ప్రెసిడెంట్గా కూడా పోటీ చేస్తున్నాను. యోగేష్ చెప్పింది వింటూ బొమ్మలాగా ఉండిపోయింది అభి. అయ్యా బాబోయ్, ఆపు ఆపు. సెల్ఫ్ డబ్బా ప్రెసిడెంట్ లాగా ఉన్నావే. ఏంటి బాబు, నీకు నేనే దొరికానా గొప్పలు చెప్పుకోవడానికి? నువ్వు చెప్పిన ప్రతిదీ విని తల ఊపడానికి నేనేమైనా బకరాలాగా కనిపిస్తున్నానా? చాలు చాలు, ఏంటేంటో మాట్లాడుతున్నావు. హ్యూమన్ సైకాలజీలో టాపర్వా? ఇంకా ఇంకా ఏవో చెప్పావు. సైంటిస్ట్ కదూ? అమెరికా వెళ్ళావా? రివార్డ్స్ తీసుకున్నావా? మళ్ళీ ఇండియా వచ్చి ఇంజనీరింగ్ కాలేజీలో జాయిన్ అయ్యావా? ఎన్నెన్ని చెప్పావురా? ఇన్ని పేర్లు గుర్తుపెట్టుకోవడమే నాకు కష్టంగా ఉంది. ఇన్ని రోజులు నేనే ఒక పెద్ద అబద్ధాల కోరు అనుకున్నాను. కానీ నీ ముందు నేను ఆఫ్టర్ ఆల్. నీకో దండంరా బాబు, నన్ను వదిలే అంటూ యోగేష్ వైపు ఎగాదిగా చూస్తూ, ఇంకాసేపు ఇక్కడ ఉంటే ఈ భూమి అంతా సృష్టించింది నేనే, ఆకాశానికి పెయింట్ వేసింది నేనే, ఆ నక్షత్రాలు క్రియేట్ చేశాను, ఆ సముద్రాలు నదులు అన్నీ నేనే సృష్టించాను అని చెప్పినా చెప్తాడు. మొహంజుడు మొహం అనుకుంటూ తిప్పుకుంటూ తనలో తానే మాట్లాడుకుంటూ యోగేష్ వైపు వెనక్కి తిరిగి చూస్తూ, ఖచ్చితంగా మెంటల్ కేస్. ఐ థింక్ వీడిని చిన్నప్పుడే పిచ్చి కుక్క కరిచి ఉంటుంది. ఆ రోజు ఖచ్చితంగా అమావాస్యే అయ్యి ఉంటుంది. అమావాస్య కాబట్టి బాగా పిచ్చి ఎక్కి మైండ్ దొబ్బింది. పాపం వీళ్ళ పేరెంట్స్ ఎలా భరిస్తున్నారో ఏమో. నా మైండ్ తినేస్తున్నాడు. ఇలా తిట్టుకుంటూ యోగేష్ మాట్లాడుతున్నా అతని మాట వినిపించుకోకుండా వెళ్ళిపోతోంది అభిసారిక. నెక్స్ట్ టైం అవుతుందో తెలుసుకోవాలని ఉందా? అయితే వచ్చే ఎపిసోడ్ కోసం వెయిట్ చేస్తూ ఉండండి. ఈ స్టోరీ కనుక మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి నన్ను ఎంకరేజ్ చేయండి. మీ అభిప్రాయాన్ని కమెంట్ చేసి తెలియజేయండి. ధన్యవాదాలు.